వాట్సాప్ గైస్ ఒక మంచి ముచ్చటోడు మళ్ళీ వచ్చిన ముచ్చట ఏంటంటే గొర్రె కషాయం నమ్మినట్టు మనం కూడా మోసం చేస్తారని తెలిసి కూడా వాళ్ళని నమ్ముతాం. ఎట్లా అంటే ఘోరం అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు దరిద్రంగా అంటే దరిద్రంగా అయిపోయారు అప్పుడు. మరి వాళ్ళకి పైసలు వస్తాయి, వచ్చినా కూడా మరి యూట్యూబ్లోకి వెళ్ళి పైసలు వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న ప్రమోషన్స్ చేసుకున్నా కూడా ఫుల్ పైసలు వస్తాయి. అయినా కూడా ఎందుకు కప్పుతో నాకు అర్థమైతే లేదు. ఈజీ మనీ కోసం యాప్లను ప్రమోషన్ చేసుడు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసుడు, ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అలా సంపాదించుకుంటూ ఇంకొకళ్ళు ఎందుకు మోస్తున్నారు అర్థమవుతలేదు. దరిద్రంగా అనిపించింది సార్. పెద్ద పెద్దోళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఏదో 100K 50K 60K ఉన్నది కాదు, ఆల్మోస్ట్ 200K 300K 500K 1 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా దరిద్రం టెలిగ్రామ్లో తీసుకోకూడదు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసుడు, CTA షాపులు కొనడు. మరి ఎందుకు ఎత్తున్నా నాకు అయితే అర్థమవుతుంది కదా. పైసలకి అంత ఎక్కువ పడతారు, వేరే పనులు కూడా మంచి కదా. దరిద్రంగా అనిపించింది ఈ మధ్యలో. ఇన్స్టాగ్రామ్ మొత్తం అయిపోయింది, అవే కనబడుతుంది. సెలబ్రిటీలు కూడా ఎత్తుడు ఈ మధ్యలో.